గడ్డం శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడంటూ వచ్చిన వార్తలను యాదవ మహాసభ జాతీయ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. తమిళనాడుకు చెందిన కొంతమంది బోగస్ సంస్థను సృష్టించి తమిళనాడుకే పరిమితమైన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను నియమించడం చట్టవిరుద్ధమన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేని వ్యక్తి అని విమర్శించారు. నా పేరు మైల్కోల్ మహేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నిన్న వచ్చినటువంటి పత్రికలో వార్త, దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైనటువంటి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులకు, యాదవ్ సోదరులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా బత్తుల బాబురావు యాదవ్ గారు ఉంటారు కూడా అతనే. మరియు అఖిల భారత యాదవ మహాసభ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు కొనసాగిస్తుంది. యాదవ్ సోదరులకు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉన్నారు, అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ పోతున్నది. మరి ఆ సంస్థలో అఖిల భారత యాదవ్ మహాసభ ఏదైతే ఆల్ ఇండియా యాదవ్ మహాసభగా పిలువబడుతుందో, ఆ సంస్థ స్వాతంత్రం ఉద్యమం సమయంలో మనము కూడా యాదవ సోదరులము, దేశంలో ఉన్నటువంటి యాదవ జనాభా అత్యధిక స్థానంగా ఉన్నది. ఆ జనాభాకు అనుగుణంగా మనం ఒక గైడ్ లైన్ ఇవ్వాలని 100 సంవత్సరాల క్రితమే పెద్దలు యాదవులు మంచి దూరపు చూపుతోటి మరి ఆ రోజు 1924లో ఈ యొక్క సంస్థని రిజిస్ట్రేషన్ చేసి స్థాపించడం జరిగింది. ఆ సంస్థ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అందించిన చరిత్ర ఉంది. ఆ చరిత్రలోకి పోతే ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక అఖిలేష్ యాదవ్, భవిష్యత్తులో తేజస్వి యాదవ్, ఇలా ఎందరో బిపి మండల్ యాదవ్, ఇలా ఎందరో యాదవ్లను అందించినటువంటి సంస్థ. మరియు ఇప్పుడు ప్రజెంట్ మధ్యప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి మోహన్ యాదవ్ కూడా, మరియు దాంతోపాటు దేశంలో 4 కేంద్ర మంత్రులుగా ప్రజెంట్ ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ లోగోలో పని చేసినటువంటి వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు చెప్పినాను. దీంతో పాటు ఎంతో మంది ఎంపీలు, మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లుగా మరియు గవర్నర్లుగా ఈ యొక్క సంస్థను అందించినటువంటి గొప్ప సంస్థ. మేము గర్వంగా చెప్పుకుంటాము అఖిల భారత యాదవ సభ మేము పనిచేస్తున్న సందర్భంగా. మరి ఇటువంటి నిన్నైతే ప్రకటన వచ్చిందో, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి అతనుకు తానుగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే మరియు తమిళనాడు రాష్ట్రంలో కె సెల్వం అనే ఒక వ్యక్తి, అతను ఒక చీటరు, అతని మీద న్యాయస్థానంలో కేసులు కూడా నడుస్తున్నాయి. మరియు అటువంటి వ్యక్తి ద్వారా మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే యాదవులకు ప్రత్యేకమైన గౌరవం ఉన్నది. మరి గడ్డం ఫ్యామిలీ అంటే కూడా అందరికీ కూడా సమాజంలో మంచి గుర్తింపు పేరున్నది. అటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా యాదవులమైనటువంటి మేము జాతీయ స్థాయి నుండి లక్ష్మణ్ యాదవ్ గారు కానివ్వండి, మరియు రమేష్ యాదవ్ గారు కానివ్వండి, మన రాజేందర్ కానివ్వండి, ఇప్పుడు బాబురావు యాదవ్ గారు ఆరోగ్యం బాగాలేకున్నా వారి సంస్థని నడిపిస్తున్నాం ఆయన నాయకత్వంలో. మరి ఇంతమంది మేము పని చేస్తుంటే మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఇదే పేరు వాడి మరి మా దాంట్లోనే మాకు మరి అన్ని జిల్లాలలో విభేదాలు సృష్టించడానికి మరి ముందుకు వస్తున్నావా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఇదే కాకుండా మరి గతంలో ఎంతో మంది యాదవులు వారి గుర్తింపు కొరకు, వారి స్థాయిలో పనిచేయడానికి కొరకు ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారు. వాళ్ళకు విజ్ఞత ఉంది, వాళ్ళకు తెలివి ఉంది, వారొక వేదికను ఒక పేరు పెట్టుకొని వాళ్ళు పోయినారు. మరి నీ లేక ఉన్న పేరునే దీన్ని నువ్వు సొంతంగా వాడుకొని మీకు ఎలాంటి రైట్ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నువ్వు ఈ సంఘంలో మరి సభ్యునివి కావు, మరి సంఘంలో ఎప్పుడు పనిచేసినటువంటి కావు, కార్యవర్గ సభ్యుని కూడా కావు. మరి ఈ సంఘంలో పనిచేసిన వారికి నగర స్థాయి కానివ్వండి, జిల్లా స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి సభ్యుడు అధ్యక్షుడయ్యే అర్హత ఉంటుంది. మరి అలాంటి సంస్థ నువ్వు ఎన్నో కాలేజీలకు అధిపతిగా ఉన్నావు. మొన్న ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసినావు. మరి నువ్వు చదువుకున్నావు,
నీకు తెలివి ఉంది, మరి నువ్వు ఇటువంటి పని చేయడము నీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మేము దీన్ని ఇంతటితో ఆపము. చట్టపరమైన చర్యలు మీ పైన మేము తీసుకుంటాము. మరి అన్నిటికీ మీరు సిద్ధం కావాలని సందర్భాన్ని తెలియజేస్తూ, మరి యాదవ్ సోదరులకు సమాజంలో యాదవులు అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్తున్నారు యాదవులు చాలా మంచివారు, వాళ్ళు ప్రేమ గల గుణం వారు, సహాయం చేసే వ్యక్తులు. మరి అలాంటి ముఖ్యమంత్రి ద్వారా మన తెలంగాణ రాష్ట్ర యాదవులని కీర్తిస్తుంటే మీరు అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు ఈ విధంగా అల్లోకల్లోలు సృష్టించడం, మా దాంట్లో మాకు విభేదాలు సృష్టించడం మీకు తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నువ్వు ఎటువంటి కార్యక్రమాలు ఈ లోగం మీద కానీ ఈ పేరు వాడకం నీకు అర్హత లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. జై యాదవ్, జై మాధవ్. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, అఖిల భారత యాదవ్ మహాసభ, అఖిల భారత యాదవ్ మహాసభ. జై యాదవ్, జై జై యాదవ్, జై మాధవ్. పత్రికా విలేకరులకు అలాగే మీడియా మిత్రులకు నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత యాదవ్ మహాసభ. మేము నిన్న తెలుగు దినపత్రికలు చూడడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్రానికి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తిని అధ్యక్షులుగా నియమించిండ్రని, కానీ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తికి అఖిల భారత యాదవ్ మహాసభకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే అఖిల భారత యాదవ్ మహాసభకు రాష్ట్ర అధ్యక్షులుగా బాబురావు గారు ఉన్నారు, ఆయననే కొనసాగుతారు. ఈ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడో తమిళనాడులో సేలంలో ఉన్న వ్యక్తి దగ్గర అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షునిగా ఒక నియామక పత్రాన్ని తీసుకొని బోగస్ సంస్థతోని అతనికి ఎలాంటి అధికారం లేదు. ఈ అఖిల భారత యాదవ్ మహాసభలో జాతీయ లెవెల్లో పెద్దలు డాక్టర్ సపన్ కుమార్ ఘోష్ యాదవ్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా సత్యప్రకాష్ యాదవ్ గారు. ఇప్పుడు మేము 100 ఇయర్స్ సెంచరీ సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా బోకస్ సంస్థతోని గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి నేను అధ్యక్షునిగా ప్రకటించుకుంటూ వాట్సాప్లో పత్రికా ప్రకటన ఇవ్వడం మేము ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నాము. అఖిల భారత యాదవ్ మహాసభకు కానీ శ్రీనివాస్ యాదవ్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అఖిల భారత యాదవ్ మహాసభల అధ్యక్షులు కావాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయినాకనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు. కానీ ఏదో బోక సంస్థతో ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నియామక పత్రం తెచ్చుకొని నేనే అధ్యక్షునిగా వాట్సాప్లలో ప్రెస్కి ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఆయన ఇక ముందు కూడా నేను అధ్యక్షులను ప్రకటించుకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవు. మా లోగో కానీ మా టైటిల్ కానీ ఎక్కడ కూడా ఆయన ఉపయోగిస్తే ఆయన పైన న్యాయపరమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా ఆయనకు హెచ్చరిస్తున్నాము. తర్వాత యాదవ్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది అవసరం లేదు. బాబురావు గారే అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులుగా ఉంటారు, ఆయనే ఉన్నారు, ఇక ముందు కూడా ఆయననే ఉంటారని కూడా తెలియజేస్తూ నాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై యాదవ్.